శ్రీపాదరాజం శరణం ప్రపద్యే రవిదాసును గురించిన వర్ణనము. శ్రీపాదులవారి దివ్యమంగళ దర్శనము. నేను బ్రాహ్మణద్వయముతో కలసి కురుంగడ్డ అనగా కురువపురము చేరితిని. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యాది పురుషుడు, ఆది మధ్యాంతరహితుడు, చతుర్దశ భువనములకు సార్వభౌముడైన లీలావతారుడు శ్రీపాద శ్రీవల్లభస్వామి వారు కృష్ణానదిలో స్నానమాచరించి ఒడ్డునకు వచ్చుచుండిరి. వారి దివ్యమంగళ స్వరూపము నుండి దివ్యకాంతులు వెదజల్లబడు చుండెను. వారి నేత్రద్వయము నుండి అనంతమైన ప్రేమ, కరుణ వెదజల్లబడు చుండెను. వారు నా సమీపమునకు వచ్చిపాద నమస్కారము చేసికొనమనిరే. నేను శ్రీపాదములను స్పర్శచేయునప్పుడు తమ కమండలము నుండి పవిత్రోదకమును నా శిరస్సుపై చల్లిరి. నేను ఏమియును మాట్లాడకుండగనే అతి తీయని కంఠస్వరముతో దివ్యశ్రీచరణులవారు, నాయనా శంకరభట్టు, నీ యందలి ప్రేమాతిశయమున నిన్ను ఇచ్చటకు ఆకర్షించితిని అని పలికిరి. ఆ పలుకుల తీయదనమును, అపారమైన వారి కారుణ్యామృత దృష్టిని వర్ణించుటకు భాష చాలదు. సమస్త భువనములకును అభయప్రధాన మొనరింప సశక్త మగు అనంత శక్తి సంపన్నమైన వారి దివ్యహస్తమును నా మస్తకముపైనుంచిరి. నాలోని కుండలిని శక్తి ఒక్కసారిగా విజృంభించి నన్ను వివసుని చేసినది. నా కంటి ఎదురుగానున్న సమస్త విశ్వమును అంతర్ధానమగునట్లు తోచినది. 1000 సముద్రములు ఒక్కసారిగా విజృంభించి నన్ను తమలో కలుపుకొనుటకు ప్రయత్నించుచున్నవా అన్నట్లు అనంత సత్తా యొక్క విద్యుదగ్ని నా నరనరములను దహించివేయుచు మత్తెక్కించసాగినది. నా కన్నులు మూతపడినవి, హృదయ స్పందనము, నాడీ స్పందనము నిలిచిపోయినవి. నా మనస్సు నిర్వికారమై నిశ్చలత నొంది మహాశూన్యములో నిలిచినది. నా హృదయము నందలి చైతన్యము విశ్వము నందున్న అనంత చైతన్యములో కలిసిపోయినది. ఒక్కొక్క పర్యాయము అత్యంత సూక్ష్మస్వరూపమున ఆనందమయ స్థితిలో నేను ఉన్నాను అను ఎరుక కలుగుచున్నది. మరియొక పర్యాయము ఆ నేను అనునది కూడా శాంతించి అవ్యక్తమైన దివ్యానంద స్థితిలోనుంటిని. ఆ స్థితిలో నాలో నుండి కోటానుకోట్ల బ్రహ్మాండములు సృష్టి, స్థితి, లయముల నొందుచున్నవను జ్ఞానము కలుగునప్పుడు నేను ఈ సర్వచైతన్యమునకు అభిన్నుడనని తోచుచున్నది. ఈ నేను అనునది శమించినప్పుడు అవ్యక్తమైన దివ్యానందములోనుంటిని. ఇది అంతయును నాకు చిత్రవిచిత్రముగా నుండెను. అంతట శ్రీపాదులవారే మహాప్రేమతో తిరిగి తమ కమండలములోని జలమును నాపై ప్రోక్షించిరి. నేను మామూలు స్థితికి వచ్చితిని. జగత్తునకు ఆదిగురువులైన శ్రీవల్లభస్వామి 1000 తల్లుల ప్రేమను మరిపించెడి కారుణ్యామృత దృష్టితో నా వైపు చూచుచు మందహాసమును చేసిరి. మ్లేచ్చులకు శ్రీవారి దర్శనం, నాతో వచ్చిన బ్రాహ్మణద్వయమునకు శ్రీపాదులవారితో మాట్లాడుటకుగాని వారి దివ్య శ్రీచరణములను స్పృశించుటకుగాని ధైర్యము చాలకుండెను. శ్రీపాదులవారు నావైపు చూచి, నీతో వచ్చిన ఈ 2 ఆగంతకులు ఎవరని ప్రశ్నించిరి. ప్రభూ, దివ్య శ్రీచరణుల దర్శనము కోరి వచ్చిన ఈ 2 కూడా బ్రాహ్మణులే అని నేనంటిని. దానికి ఆ ప్రశాంత సుందరుడు, నాయనా, వీరు బ్రాహ్మణులుగా తోచుటలేదే, గోమాంస భక్షణ చేయు మ్లేచ్చుల వలె తోచుచున్నారు. యథార్థమును వీరినడిగియే తెలుసుకొనవచ్చును అనెను. అంతటా ఆ బ్రాహ్మణులిద్దరును, అయ్యా, మేము బ్రాహ్మణులము కాము, మ్లేచ్చులమే, సందేహము లేదు అని ముసల్మానులు చదువు కల్మాను చదివిరి. శ్రీవల్లభులవారు క్షణక్షణ లీలా విహారి. నేను నిర్హాంతపోయితిని. అంతటా ఆ మహాగురువులు శ్రీపాద శ్రీవల్లభుడనడి పేరుతో మాయావేషమున సంచరించు జగత్ప్రభువైన శ్రీదత్తాత్రేయులవారిని గుర్తించుట అనేక జన్మల పుణ్యఫలభాగ్యము. గుర్తించిన తదుపరి ఆ భావము స్థిరమై వారియందు భక్తిభావము సంపూర్ణముగా
కలిగియుండుట మహాభాగ్యము. గోవునందు సకల దేవతలును ఉందురు. అట్టి గోవులేని గృహము శ్మశానముతో సమానము. శ్రద్ధతో గోసేవ చేయువారు నాకెంతయో ప్రీతిపాత్రులు. గోక్షీరము పుష్టిప్రదము తుష్టిప్రదము. బ్రాహ్మణ జన్మనెత్తి గోమాంసమును భక్షించువారు శిక్షార్హులు. యజ్ఞయాగాదులందు మేకను బలి ఇచ్చుట కలదు. యజ్ఞపశు వైన ఆ మేక ఏకాక దానితో రక్త సంబంధము గల అనేక మేకలు తమ నీచ జన్మము నుండి విముక్తమై ఉత్తమ జన్మల నొందును శీఘ్రముగనే బ్రాహ్మణ జన్మనొందును. యజ్ఞపశువైన ఆ మేకను ఆ విధముగా ఉత్తమ జన్మల నొందింపగలిగినంత యోగ బలము తపోబలము యజ్ఞమును నిర్వహించువారికి ఉండవలెను. ఆ విధమైన యోగి తపోబలములు లేక నామమాత్రముగా యజ్ఞమును నిర్వహించి మేకను బలియిచ్చిన మేకను చంపిన పాపము చుట్టుకొనును. ఆయా దేశ కాలములను బట్టి ధర్మ కర్మములు మారుచుండును. మ్లేచ్చుడైనను మహాతపస్సాలి అయిన ఎడల గోమాంస భక్షణ చేసినను అయ్యది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడినది గోవునకు దాని రక్త సంబంధము గల సంతతికి ఉత్తమ జన్మలను పొందింప సాధ్యపడును. అట్లుకాని ఎడల మహాపాపము చుట్టుకొనును. అందువలన సాధారణ నియమముగా గోహింస మహాపాపమని నిర్దేశించబడినది. కురుక్షేత్ర సంగ్రామమునకు ముందు కౌరవ పాండవులకు యుద్ధము చేయుటకు తగిన ధర్మక్షేత్ర మెక్కడ లభించునాయని కృష్ణుడు వెదకెను. కృష్ణునకు అర్జునుడు తోడుండెను. ఒకానొక ప్రదేశమందు ఒక రైతు పొలములోనికి నీరు పెట్టుచుండెను. ఆ రైతు నీటి ప్రవాహము నాపుటకు అడ్డుకట్టవేయుటకు తగిన బండకోసము వెదకుచుండెను. ఇంతలో ఆ రైతు యొక్క బిడ్డ తండ్రికి ఆహారమును కొని తెచ్చెను. ఆహారమును భుజించిన రైతు తన వద్దనున్న కత్తితో కుమారుని శిరమును ఖండించి ఆ శిరమును అడ్డుకట్టగా వైచెను. నరుకుచున్న తండ్రిగాని నరకబడెడి కుమారుడుగాని నరకుట అను క్రియ జరుగునప్పుడు ఎటువంటి భావోద్వేగములకు లోనుగాక నిర్వికారముగా నుండిరి. సమాజక్షేమమునకు ఆహారము కావలెను. పంట పండించుట అనునది ఒక్కటే రైతు యొక్క దృష్టి. ఆ రైతు తన యొక్క ధర్మమును ఫలాపేక్షరహితముగా నిర్వహించెను. శ్రీకృష్ణుడు ఆ ప్రదేశమునే కౌరవ పాండవులకు రాబోవు కాలములో యుద్ధ క్షేత్రముగా నుండదగిన ధర్మక్షేత్రముగా నిర్ణయించెను. ఓయి నామమాత్ర బ్రాహ్మణులారా! మీకు గోమాంస భక్షణ చేయుట ఎంతమాత్రమూ సమర్థనీయము కాదు. అయితే పూర్వపుణ్యవశమున మీ పితృదేవతల ప్రార్థనా బలము వలన విశేషించిన అవ్యాజ కారుణ్యము వలన మీరు మా దర్శన భాగ్యమును పొందగలిగితిరి. ఇదియే మహాభాగ్యముగా అపురూపమైన అదృష్ట ఫలముగా భావింపుడు. మీరు చేయు నమస్కారములను నేను స్వీకరింపను. నా పాదములను మీరు తాకవద్దు. నా కమండలము నందలి పవిత్ర జలమును మీమీద ప్రోక్షించుట సాధ్యము కాని పని. మీరు వెంటనే ఇచ్చట నుండి బయలుదేరి మీ ఇచ్చవచ్చిన చోట్లకు పొండు. మీకు అన్నవస్త్రములకు లోటు లేకుండా చూచెదను. మీరు మ్లేచ్ఛ వనితలను వివాహమాడి మ్లేచ్ఛ ధర్మము ననుసరింపుడు. మీచేత చంపబడిన గోవులు మీకు ఈ జన్మములోనూ జన్మాంతరములలోనూ సంతానమై జనించి మిమ్ములను అనేక రకములుగా హింసించుచు అత్యంత శ్రమతో మీరు సంపాదించెడి కష్టార్జితమును యథేచ్ఛగా అనుభవించుచు సుఖించునుగాక. అయితే నా దర్శన భాగ్యమును పొందిన మీరు అనేక శతాబ్దముల తరువాత బడే బాబా అబ్దుల్ బాబా అనే పేర్లతో ప్రసిద్ధులైన యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అను పేరు గలిగిన విలక్షణ అవతారముచే ఉద్ధరింపబడెదరుగాక. మరాఠ దేశమందు శిథిల గ్రామము గలదు. అది కాలాంతర్మున సిద్ధక్షేత్రమగును. అచ్చటనే మీకు సాయిబాబా లభించును. నా యొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయము. అది శిలాక్షర మూలవలె
మార్చుటకు వీలులేనిది. తక్షణము ఈ ప్రదేశమును వీడిపోవలసినది అని వారిరువురిని ఆజ్ఞాపించిరి. నేనును శ్రీపాదులవారు మాత్రమే ఉంటిమి. ఇంతలో రవిదాసు అను నామాంతరము గలిగిన రజకుడొకడు వచ్చెను. రవిదాసు శ్రీపాదులవారికి పదే పదే నమస్కరించుచుండెను. కొంతసేపటి వరకు శ్రీపాదులవాని యందు నిర్లక్ష్యముగా నుండిరి. తదుపరి శ్రీపాదులవారు వానివైపు చూచి మందహాసము చేసిరి. దీనికి కారణమేమై ఉండు నాయని నేను ఆలోచించసాగితిని. వారు చిరునవ్వుతో కరుణా దృష్టిని నావైపు ప్రసరించుచు నా భ్రూమధ్యమును గట్టిగా తాకిరి. అద్భుతము! నా మనోనేత్రమునకు వింత దృశ్యములు కనపడసాగెను. భక్తులకు శ్రీపాదులవారి అనుగ్రహములు కురుంగడ్డ వైపునకు రవిదాసు పడవ నడపుచుండెను. ఆ పడవలో వేదశాస్త్రములను చక్కగా అభ్యసించిన పండితుడొకడుండెను. తాను బ్రహ్మజాతికి చెందినవాడైన కారణమున ఇతరులు తన పడవలో ఎక్కిన ఎడల స్పృశ్యతా దోషము కలుగుననియు అందుచేత తన నొక్కడినే కురుంగడ్డకు తీసుకుపోవలయుననియు ఆ పండితుడు చెప్పెను. అధిక మూల్యము చెల్లించవలసియుండునని రవిదాసు పలికెను. నేను మహాపండితుడను. శ్రీపాదులవారి కడకు పోవుచున్నాను. ఆ స్వామి పండితుడే అయిన ఎడల నా విద్వత్తును గమనించి భూరి సంభావననిచ్చును. అద్దాని నుండి నీకు మూల్యమును చెల్లించెదనని ఆ పండితుడు పలికెను. రవిదాసు సరే అనెను. పడవ ప్రయాణము సాగుచుండెను. మాటల సందర్భమున రవిదాస్కు పురాణేతిహాసముల గూర్చికూడ ఏమియును తెలియదని పండితుడు గమనించి, ఓయి! నా జన్మ చరితార్థము పురాణేతిహాసముల గూర్చికించిత్తు కూడా పరిజ్ఞానము లేని నీ జన్మ 4 వంతులు వ్యర్థమనెను. రవిదాసు మిన్నకుండెను. నదీ ప్రవాహము మిక్కుటముగా నుండెను. దానికి తోడు పడవలో రంధ్రము పడి నీళ్లు పడవలోనికి రాసాగెను. అయ్యా! మీకు ఈతవచ్చునా? అని రవిదాసు అడిగెను. పండితుడు ఈత రాదనెను. అంతట రవిదాసు నాకు ఈతవచ్చును, మీకు ఈతరాదు అందువలన మీ జీవితము 100 పాళ్ళు వ్యర్థమే అనెను. రవిదాసు శ్రీపాదవల్లభుల నామమునుచ్చరించుచు నదిలోనికి దూక ప్రయత్నించుచుండెను. కండ్లకు మిరుమిట్లు గొలుపు దివ్యకాంతి నదీ మధ్యమున గోచరించెను. అది అంతయును శ్రీపాదులవారి మహిమయని రవిదాసు తలంచెను. నీరు పడవలోనికి ప్రవేశించుచుండెను. అయితే అదృశ్య హస్తమేదో ఆ నీటినంతను బయటకు పారబోయుచుండెను. ఇద్దరునూ శ్రీపాదులవారి దర్శనమునకు వచ్చిరి. రవిదాసు ఇంతకు పూర్వము శ్రీపాదులవారికి ఎప్పుడు నమస్కరించినను వారు నిర్లక్ష్య ధోరణితో తిరస్కరించుచుండిరి. కాని ఈనాడు మాత్రము రవిదాసు నమస్కరించినప్పుడు ప్రసన్న వదనముతో మందహాసము చేసిరి. రవిదాసుతో వచ్చిన పండితుని మాత్రము నిర్లక్ష్యముగా చూసిరి. శాస్త్రచర్చను కోరిన పండితుడు నోటి మాటరాక నిలుచుండెను. శ్రీపాదులవారు ఓరి! పాండిత్య గర్వముతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయితివి. మహాపండితుడవైయుండి సద్వంశమున జన్మించి పుణ్యమును సముపార్జించుకొనుటకు బదులుగా పాపమును మూటగట్టు కొనుచుంటివి. కట్టుకున్న మహా ఇల్లాలును క్షోభ పెట్టితివి. సుఖముగా కాపురము చేసుకొనుచున్న ఒకానొక రజకుని ఇల్లాలిని భర్త నుండి బలవంతముగా విడదీసి నీ ఉంపుడు గత్తిగా చేసుకుంటివి. ఆ రజకుని భార్య విధిలేని పరిస్థితులలో నీ ఉంపుడు గత్తిగా మారినందులకు నీకు శరీరమును అప్పగించినను మనస్సులో నిన్ను నిరంతరము శపించుచునేయున్నది. నీ భార్య అయిన ఆ సబ్రాహ్మణి తన సంసారము చట్టుబండ అయినందులకు మానసికముగా చెప్పరాని క్షోభ నొందుచున్నది. అన్నింటినీ గమనించుచున్న నేను ఈ రోజున నిన్ను ఇక్కడికి ఆకర్షించితిని. ఈ రోజు నీ జాతకము ప్రకారము మరణము లిఖించబడియున్నది. నీకు ప్రస్తుతము మరొక 3 వర్షములు ఆయుష్షును ప్రసాదించుచున్నాను.
నీవు స్వగృహమునకు పోయి గతములోని దురాచార ప్రవర్తనమును మార్చుకొనుము. లేకపోయిన ఎడల నీ కర్మకు నిన్ను వదలివేసెదను. నీవు పండితుడవే. సందేహము లేదు, నీ విద్వత్తునకు సంభావన నీయమందువా? లేక మరో 3 వర్షములు ఆయుష్షును ఈయమందువా? తక్షణమే సమాధానమియవలసినది అని అడిగీరి. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీపాదులవారి వచనములు విన్న తదుపరి పండితుడు నోటిమాట రాక మూగవాని వలెనుండెను. వాని హృదయములో తన ఆయుష్షు పెరుగవలెన నెడి కోరికయుండెను. కాని నోటమాట రాలేదు. శ్రీపాదులవారే, నీ హృదయము నందలి కోరికననుసరించి నీకు ఆయుర్దాయమును పెంచుచున్నాను. నీవు ఉంపుడుకత్తెగా చేసుకున్న రజకవనిత వచ్చే జన్మములో నీ భార్య కావలసి ఉన్నది. కాని ఈ జన్మములోనే ఆమెను నీ దానిగా చేసుకుంటివి. ఏ జన్మములోని ధర్మములు ఆ జన్మమునకే పరిమితములు. నీవు ఆ నియమమును ఉల్లంఘించితివి. వచ్చే జన్మమున ఆ రజక దంపతులు మహారాజ భోగములనుభవించెదరు. నీవు నపుంసక జన్మనొంది ఆ రజక వనితకు సేవలు చేయుచు కర్మఫలముననుభవించెదవు. నీవు ఈ 3 వర్షములలోనూ కొన్ని సత్కర్మలాచరించిన అన్న వస్త్రములకు లోటు లేకుండా రజకవనిత వద్ద సేవ చేసుకొనెదవు. దుష్కర్మలనాచరించిన రజక దంపతుల సేవ చేయుచు శ్రమకు తగ్గ ఫలితము లేక నానా యాతనలను అనుభవించెదవు. మరణము నొందవలసిన నిన్ను కాపాడి నా వద్దకు చేర్చిన రవిదాసునకు నీ యొక్క సమస్త పుణ్యమును చెందును. ఆ పుణ్యఫలముగా అతడు సాక్షాత్ దత్తావతారమైన నన్ను సేవించుకొనగలడు. నీవు శీఘ్రముగా ఈ పుణ్యభూమి నుండి వైదొలగవలసినది అని ఆజ్ఞాపించిరి. ఆ పండితుడు వెడలిపోయెను. రవిదాసు శ్రీపాదులవారే దుస్తులను ఉతుకుటయు ఆశ్రమ ప్రాంగణమును శుభ్రపరచుటయు మొదలగు సేవలను చేసుకొను చుండెను. శ్రీపాదులవారు నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా రవిదాసు శ్రీగురుదేవులకు సాష్టాంగ నమస్కారము చేసుకొనెడివాడు. శ్రీపాదులవారు ప్రసన్న వదనముతో వాని నమస్కారములను స్వీకరించెడివారు. రవిదాసునకు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుండెను. శ్రీపాదులవారు సర్వాంతర్యామి గనుక వారికి చేసిన నమస్కారమునకు ప్రతిగా అనేక వందల మంది చేత నమస్కరించబడెడి మహాయోగము కలుగునని తన తండ్రి చెప్పియుండెను. అయితే ఈ నమస్కారములను వారు అంగీకరించినప్పుడు మాత్రమే ఈ మహాయోగము కలుగునని కూడా తన తండ్రి చెప్పియుండెను. రవిదాసు తన నమస్కారములను శ్రీపాదులవారు అంగీకరించుటవలన అమితానందముతో నుండెను. రవిదాసు ఒకానొక దినమున ఒక మహారాజు సుందర యువతి జనముతో కలసి జలక్రీడలాడుటనుగాంచి తనుగుడా మహారాజు జన్మనెత్తిన బాగుండునని మనస్సున తలంచెను. శ్రీపాదులవారు నదీ స్నానమునకు పోవునప్పుడు వారితో సంభాషించు సందర్భమున ఈ విషయము చర్చకు వచ్చి రవిదాసునకు యవనవంశమందు వైడూర్య నగరమున జన్మించునట్లు వారు వరదానమొసంగిరి. తాము నృసింహ సరస్వతి అవతారమందువానికి దర్శన భాగ్యమిచ్చెదమని అభయమొసంగి వాని వంక ఒక వింతైన నవ్వుతో చూచిరి. రవిదాసు అక్కడికక్కడే మరణించెను. నా మనోనేత్రములకు అగుపడెడి ఈ వింత దృశ్యములను చూచుచు నేను సంభ్రమాశ్చర్యములకు లోనీతిని. నేను స్వస్థుడనైనంతనే శ్రీపాదులవారు నా వంకచూసి మందహాసము చేసిరి. క్షణక్షణ లీలావిహారి అయిన శ్రీగురుదేవులను ఎంతని ప్రస్తుతించగలము? ఇంతలో కొంతమంది స్త్రీలు అనారోగ్యవంతులైన తమ భర్తలతో అక్కడికి వచ్చిరి. కన్యల తల్లిదండ్రులు కొందరు తమ బిడ్డలకు యోగ్యమైన వరులను కోరి అచ్చటికి వచ్చిరి. వారందరికీ శ్రీ గురుదేవులు పసుపు కొమ్ములను పంచిపెట్టుచుండిరి. అందరునూ మహాదానందముతో అచ్చటనుండి వెడలుచుండిరి. వల్లభేసునకు శ్రీపాదుల కృపతో అక్షయపాత్ర అనుగ్రహము. ఇంతలో ఒక యువ బ్రాహ్మణుడు అచ్చటికి వచ్చెను. ధూళి దూసరిత దేహముతో నుండెను. అతడు కాశ్యపస గోత్రీకుడు, ఆపస్తంభ సూత్రుడు. వల్లభేశ్వర శర్మ అనునది అతని నామధేయము. పీఠికాపుర అగ్రహారము
నుండి వచ్చినవాడు. శ్రీపాదులవారు పీఠికాపురము నందలి తన ఆత్మీయులను పేరుపేరున అడిగివారి క్షేమ సమాచారములను తెలిసికొనెను. సర్వజ్ఞులైన వారికి ఇది ఒక రకమైన వినోదము మాత్రమే. మధ్యాహ్న భిక్షకు ఎందరెందరో భక్ష్య భోజ్యములను తెచ్చిరి. ఇంతలో ఏదో అందుకొనుచున్నట్లు తమ దివ్య హస్తములను పైకి చాచిరి. ఒక పెద్ద వెండిపాత్ర నిండుగా ఖీరనబడు పాయస మందుండెను. అచ్చట సమావిష్ణులైన శిష్యగణములకు దాని పంచిపెట్టవలసినదని శ్రీపాదులవారు నన్ను ఆదేశించిరి. ఎంతమందికి పంచినను పాత్ర యందు పాయసము మాత్రము నిండుగానే ఉండెను. తన శిష్యులు తెచ్చిన భక్ష్య భోజ్యములను కృష్ణానదిలో వేయవలసినదని ఆజ్ఞాపించిరి. ఈ కార్యము రవిదాస్కు అప్పగించబడెను. నదిలోని జలచరములకు కూడా స్వామి ప్రసాదము వితరణ గావించబడెను. శ్రీపాదులు వల్లభేసుని తమ దగ్గర కూర్చొనమనిరి. వల్లభేసుని ప్రక్కనే నేను కూర్చొంటిని. నా ప్రక్కన సుబ్బన్న శాస్త్రి అను కన్నడ బ్రాహ్మణుడు కూర్చొండెను. ఒక బీద బ్రాహ్మణుడు తన కన్యకు మంచి సంబంధమును కుదర్చమని స్వామిని ప్రార్థించెను. అంతట శ్రీపాదులవారు, నేనుండగా నీకు భయమెందులకు? పాపము ఉన్నచోటనే భయముండును. ఈ వల్లభేసుడే నీకు అల్లుడు. సుబ్బన్న శాస్త్రి పౌరోహిత్యము వహించును. వల్లభేసుని పితృదేవతలు చాలా ఆగ్రహముగానున్నారు. పితృదేవతల శాపముండుట జీవితానికి మంచిది కాదు. పితరులకు శ్రాద్ధాది కర్మలు సభక్తికముగా చేసెడి పిండ ప్రదానములు మాత్రమే వారికి చేరును. అన్యథా వారికి చెందవు. అందువలన గరుడ పురాణోక్త మంత్రములు చదివి ఆ తరువాత మాత్రమే వివాహ మంత్రములను చదువవలెను. మాంగల్య భాగ్యము కొరకు పసుపు కొమ్మును స్వీకరించవలసినది. ఈ రోజున మికందిన ప్రసాదము మహా దుర్లభమైనది. పీఠికాపురము నందలి మల్లాదివారు, పైండావారు, వత్సవాయివారు నాకు నైవేద్యముగా పాయసమును చేసిరి. దానినే నేను మీకు పంచితిని. బ్రహ్మరాక్షసులు, మహాపిశాచములు అను మహాదుష్టశక్తుల వలన పీడింపబడు వారికి తక్షణమే ఈ ప్రసాదము వలన బాధ నివృత్తి కలుగును. దారిద్ర్య దుఃఖములో మ్రగ్గడివారికి ఈ ప్రసాద స్వీకారానంతరము సంపద అభివృద్ధి చెందును అని తెలిపెరి. ఈ దివ్య భాషణము చేయు సందర్భమున శ్రీపాదులవారి చెక్కిళ్ల నుండి అశ్రువులు జాలువారినవి. డగ్గుత్తిక చెందిన గొంతుతో శ్రీపాదులవారు మల్లాదివారి, పైండావారి, వత్సవాయివారి వంశములతోను నాకున్న రుణాను బంధము కాలాతీతము. వారి వాత్సల్య భక్తికి నేను పరవశించెదను. నాకేదైనా తినుటకు దొరకునేమోయని నేను వారి వంటిళ్లలోనికి సూక్ష్మరూపములో యథేచ్ఛగా పోవుచుందును. వారే కాదు, ఎవరినను సరే నన్ను వాత్సల్య భక్తితో ఆరాధించిన వారియిండ్లయందు నేను పసి బాలుడనై తిరుగుచుందును. నా అడుగుల సవ్వడి వారి హృదయములలో సదా ప్రతిధ్వనించును. రాత్రివేళలయందు కురుంగడ్డలో నా అనుమతి లేకుండా ఎవ్వరునూ ఉండరాదు. ముక్తిని కాంక్షించి బ్రహ్మరాక్షసులు, మహాపిశాచములు మహా ఆర్తితో ఆక్రందన చేయుదురు. నేను వాటిని మృంగివేసి వాటికి నవ్యములైన విముక్త దేహములను ప్రసాదింతును. దేవతలు, గంధర్వులు, యక్షులు, అదృశ్య శక్తులు, మహాపదార్థమునకు చెందిన అనేక ఉన్నత ప్రాణులు నా దర్శన భాగ్యము పొందుకొరకే వచ్చెదరు. మహాసిద్ధులు, మహాయోగులు, శతాబ్దముల తరబడి తపస్సమాధులలో నున్న మహాపురుషులు నా దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యముల కొరకు తహతహలాడుతూ వచ్చెదరు. మీరు ఆనందముగా ఏరు దాటిపోవలసినది. నా ఆజ్ఞ అనుల్లంఘనీయము అని ఆజ్ఞాపించిరి. మేము ఏరుదాటి ఈవలి ఒడ్డున ఉన్న పల్లెను చేరితిమి. కన్యాదాత స్వగృహమందు వధూవరులను కూర్చుండబెట్టి సుబ్బన్న శాస్త్రి మంత్రములను చదువుచుండెను. శాస్త్రికి వివాహ మంత్రములే తెలియును గాని ప్రేత సంస్కార కర్మల గురించి ఆయా మంత్రములు గూర్చి తెలియదు. పైగా వధూవరులను కూర్చుండబెట్టి అటువంటి మంత్రములను చదువుట గురించి వినను లేదు, కనను లేదు. శ్రీపాదుల వారిని
ధ్యానించి సుబ్బన్న బ్రహ్మస్థానమున కూర్చుండెను. అతని నోట అప్రయత్నముగా మంత్రములు వెలువడుచుండెను. అది సుబ్బన్నకే ఆశ్చర్యము. ఈ తంతు పూర్తయిన తదుపరి వివాహ మంత్రములతో వారికి వివాహము జరిపించబడెను. మంగళసూత్రమునకు బదులుగా పసుపు కొమ్ము కట్టబడెను. కన్యాదాత నిర్ధనుడు, వరుడు కూడా నిర్ధనుడే. వివాహ సందర్భముగా వచ్చిన బ్రాహ్మణ్యము వివాహము సంప్రదాయబద్ధముగా జరుగకపోవుటచే నిందించి పరిణయ వేదిక నుండి నిష్క్రమించిరి. వల్లభేసునకు తల్లియు తండ్రియు కూడలేరు. కన్య తల్లిదండ్రులును వరుడును పురోహితుడును నేనును కలిపి 5గురుము మాత్రమే. ఆ తరువాత నవదంపతులతో కలిసి మేము శ్రీపాదులవారి దర్శనమునకు పోయితిమి. శ్రీస్వామి మమ్ము ఆశీర్వదించి ఆనందపరచిరి. అందరినీ కొంతసేపు ధ్యానస్థులై తన సన్నిధిలో ఉండవలసినదని వారు సెలవిచ్చిరి. నేను ధ్యానస్థుడను కాగానే నాకు వల్లభేసుని భవిష్యత్తు గోచరించెను. వల్లభేసుడు పసుపు వర్తకము చేయుచుండెను. తనకు వ్యాపారమున లాభము వచ్చినేడల కురువపురము పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయవలెనని నిశ్చయించుకొనెను. శ్రీపాదులు అనుగ్రహమున అతడు విశేషధనమును సంపాదించెను. అయితే మ్రొక్కు తీర్చుటను వాయిదా వేయుచుండెను. ఇంతలో శ్రీపాదులవారు కురుంగడ్డలో అంతర్హితులై గుప్త రూపమునందున్నారు. కురుంగడ్డలో శ్రీపాదులవారి పాదుకలు మాత్రమున్నవి. అతడు ధనమును తీసుకొని కురుంగడ్డకు వచ్చుచుండగా నలుగురు దొంగలు యాత్రికుల వేషమున ఇతనితో కలసివచ్చి వల్లభేసుని వధించినారు. అతడు తన తల నరకబడు సమయములో శ్రీపాదవల్లభులను స్మరించెను. శ్రీపాదులవారు త్రిశూలధారి అయిన యతి రూపంలో వచ్చి 3 దొంగలను వధించెను. 4గవవాడు తానెన్నడూ దొంగతనం కూడా చేయలేదనియూ ఈ 3 దొంగలును మార్గమధ్యంలో తనని కలిసినారనియూ ప్రలోభపరచెడివారి మాటలకు లోనీవారితో కుమ్మక్కై నాననియూ తనను రక్షించవలసినదనియూ వేడుకొనెను. దయాంతరంగులైన గురుదేవులు వానికి అభయమిచ్చి కొంచెం విభూతిని ప్రసాదించి వల్లభేసుని శరీరంపై చల్లమనియూ వాని తలను మొండెమును అతికించవలసినదనియూ ఆజ్ఞాపించిరి. శ్రీవారి అమృత దృష్టి వలన వల్లభేసుడు పునరుజ్జీవితుడయ్యెను. ఆ దొంగ వలన జరిగిన వృత్తాంతమంతయును వల్లభేసుడు తెలిసికొనెను. వానికి కలిగిన ఆనందాశ్చర్యములకు అంతులేదు. శ్రీపాదుల దర్శన భాగ్యం తనకు లభించనందుకు పరితపించెను. వల్లభేసుని మూలమున తనకు శ్రీపాదుల దర్శనమైనందులకు ఆ దొంగ ఎంతయో సంతసించెను. వల్లభేసుడు తన తప్పు తాను తెలిసికొనెను. 1000 మంద్రి బ్రాహ్మణ్యమునకు అన్న సంతర్పణ చేయు శక్తి తనకు చాలా కాలం క్రిందటే కలిగినది. ఈనాటి తన స్థోమతలో 4000 మందికేనను సునాయాసముగా అన్న సంతర్పణ చేయగలడు. తను అనవసర కాలయాపన చేసి ఇక్కట్లను కొని తెచ్చుకొన్నందులకు ప్రతిగా 4000 మంది బ్రాహ్మణ్యమునకు కురుంగడ్డలో అన్న సంతర్పణ చేయించెను. శ్రీపాదుల విరాట్ స్వరూపము కొంతసేపైన తదుపరి కండ్లు తెరువవలసినదని శ్రీపాదులు ఆజ్ఞాపించిరి. తదుపరి శ్రీపాదులవారు మా సన్నిధిలో కారణము లేని కార్యము జరుగదు. సృష్టి విధానము చిత్ర విచిత్రముగా ఉన్నది. నిరాకారుడనైన నేను నరాకారముగా మీ ముందునకు వచ్చుట కడు చోద్యము. నిర్గుణుడనైన నేను సగుణుడుగా మీకు తోచుట ఆశ్చర్యము. అసలు పరిమితులు అవధులు లేని నేను పరిమితులతో అవధులతో ఉన్నట్లు మీకు అనుభవమగుట వింతను గొలుపు విషయము. సర్వశక్తులును నా కరస్థమై ఉన్నవి. ఈ అనంతకోటి బ్రహ్మాండము నందలి ప్రతి అణువులోనూ ఉన్నవాడిని నేనే. అణువణువును కలిపి ఉంచెడి సంకల్ప స్వరూపము నేనే. అణువణువును విడగొట్టగలిగి నూతన సృష్టి రచనకు రంగము సిద్ధము చేయు ప్రళయకాల రుద్రుడను నేనే. ఇది జ్ఞానమని ఇది అజ్ఞానమని మీకు బోధ చేయుచు సర్వజీవులను అనేక విధముల మాయలలో పడద్రోసి వినోదించుచు ఆర్తితో పిలిచినప్పుడు సహస్ర బాహువులతో మిమ్ములను ఆదుకుని సంరక్షించు
అనాది తత్వమును నేనే. అన్ని జీవులలోనూ నేను నేను అని తోచుచున్న అసలు సిసలైన నేనును నేనే. అటువంటి నాలో సర్వశక్తిత్వము, సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము లేకున్న ఎడల మీరు ఆశ్చర్యపోవలయునే కాని అవి మీకు వ్యక్తమై అనుభవము నిచ్చుచున్నప్పుడు మీరు ఆశ్చర్యపోవలసినది ఏమున్నది? అని సెలవిచ్చిరి. పరబ్రహ్మస్వరూపులైన శ్రీగురుదేవులు ఈ ప్రకారముగా చెప్పుచుండ ఎచ్చటి నుండియో ఘంటానాదము వినబడినది. అందరునూ ఆశ్చర్యపడుచుండగా ఆ గంట శ్రీచరణముల మ్రోల వాలినది. కొద్ది క్షణముల అనంతరము అందరునూ చూచుచుండగా అది అంతర్హితమైనది. స్త్రీలయందు శ్రీపాదుల వారి మాతృభావన శ్రీపాదులిట్లనిరి. ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము సద్యః ఫలములను ప్రసాదించు మహావతారము. మా నామస్మరణ చేయకుండగా ఏ అవధూత కూడను పూర్ణసిద్ధిని పొందజాలడు. యోగ విఘ్నములను జయించలేడు. ఓయి వల్లభెసా వినుము. నీ తల్లిదండ్రులు నీ చిన్నతనమున కాలము చేయగా నీ నలుగురుపిన తండ్రులు నిన్ను అనేక రకముల అగచాట్లకు గురిచేసి నీ ఆస్తిని అపహరించి నిన్ను బికారిగా చేసిన వైనము మాకు అవగతమే. వారి సంతానము కూడా నీ యందు వైరభావమును కలిగియున్న విషయము కూడా మాకు అవగతమే. చనిపోయిన నీపిన తండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారెదరు. నీవు కురుం గడ్డకు వచ్చు సందర్భమున నిన్ను వధించి నీ ధనమును తస్కరించుటకు యోచించెదరు. నీవు మా స్మరణ చేసిన ఎడల మేము తక్షణమే వ్యక్త మైమా త్రిశూలముతో ముగ్గురు దొంగలను వధించెదము. నాలుగవవాడు స్వల్ప దోషి గనుక విడిచిపెట్టెదము. శ్రీపాదుల వచనములను విని వల్లభేసుని భార్య కండ్లనీరు పెట్టుకొనుచున్నది. అంతట శ్రీపాదులిట్లనిరే: అమ్మా, శ్రీపాద శ్రీవల్లభుడనైన నేను ప్రతి స్త్రీ యందును నాకు జన్మనిచ్చిన అఖండ సౌభాగ్యవతి సుమతి మహారాణినే చూచుచుందును. ఆ మహాతల్లి ఒడిలో నేను ఎప్పటికినీ పసిబిడ్డనే. నీవు దుఃఖింపకుము. నేనిచ్చెడి ఈ పసుపు కొమ్మును భద్రపరచుకొనుము. నీకు సర్వశుభములును అది ప్రసాదించును. నీవు సుమంగళిగానే జీవించెదవు. మా శాసనము శిలాశాసనము. ఈ సృష్టిలోని ఏ శక్తికి కూడా దానిని మార్చుటకు సాధ్యము కాదు. నాకు గాయత్రీ మంత్రోపదేశమును చేసిన నా మొదటి గురువైన మా తండ్రిగారి పేరు చిరస్థాయిగా చేయదలంచితిని. అందులకు మా తండ్రిగారి పేరులోని నరసింహ శబ్దమునకు సరస్వతి తోడయి నృసింహ సరస్వతి అను పేర మా తదుపరి అవతారము ఆవిర్భవించనున్నది. మా తాతగారైన బాపనార్యుల రూపమును గూడ చిరస్థాయిగా చేయదలంచితిని. దానికి ప్రతిగా నృసింహ సరస్వతి అను ఆ రూపము ముమ్మూర్తులా మా తాతగారి రూపమునే పోలియుండును. మా తాతగారు నా రెండవ గురువు. వారి వద్దనే వేద విద్యను గ్రహించితిని. మీరిప్పుడు చూచిన ఈ గంట ఒకప్పుడు మా తాతగారింట నుండెడిది. అది నా సంకల్పమున సాధకులనను గ్రహించుటకు అనేక దేశములు తిరుగుచుండును. అది భూమి లోపలి పొరలలో నుండికూడా ప్రయాణించుచుండును. భూమిపై పొరలలో నుండి కూడా ప్రయాణించగలదు. శంకరధట్టు. నీవు రచించెడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము తెలుగు ప్రతిలోని జయ సంఖ్యారూపమైన 18వ అధ్యాయము పీఠికాపురము చేరు సందర్భమున ఆ గంట తిరిగి పీఠికాపురము చేరును. ఈ గంట అనేక ఆకారములు మారి పరిమాణములు మారి నా సంకల్పము ప్రకారము నడచుకొనును. మా తాతగారి స్వగృహమున నా పేరిట మహాసంస్థానమేర్పడును. నా ప్రేమకు గుర్తుగా జయ జయధ్వానరూపమైన గంటను పీఠికాపురము పంపించెదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. Please like, share and subscribe, also comment.